చలికాలం అంటే మనందరం ఫేస్ చేసే ప్రాబ్లం స్కిన్ డ్రైగా అయిపోవడం, పెదాలు చిట్లిపోవడం, అలాగే స్కిన్ అంతా జీవం లేకుండా అయిపోవడం అనేవి మనం అబ్జర్వ్ చేస్తుంటాం. అసలు ఈ చలికాలంలో ఎలాంటి మాయిశ్చరైజర్స్ వాడాలి, సన్ స్క్రీన్ లోషన్స్ వాడాలా వద్దా, హాట్ వాటర్తో స్నానం చేయాలా వద్దా, ఎలాంటి సోప్స్ వాడాలి, ఇవి కాకుండా ఆల్రెడీ హెల్త్ ఇష్యూస్ అంటే స్కిన్ ప్రాబ్లమ్స్ ఉన్నవాళ్ళు ఎలాంటి కేర్ తీసుకోవాలి, ఎగ్జిమా లేదా సోరియాసిస్ వంటి సమస్యలతో కొంతమంది బాధపడుతుంటారు, వాళ్ళు ఎలాంటి కేర్ తీసుకోవాలి. మనలో చాలామంది వ్యాజిలైన్లని, మలై అని, వెన్న అని ఇవన్నీ అప్లై చేస్తుంటారు శరీరానికి. సో అలా చేయడం వల్ల బెనిఫిట్ ఉంటుందా లేదా, సో వీటన్నిటి గురించి ఈరోజు మనం డాక్టర్ స్వప్నప్రియ గారిని అడుగుదాం. ఈరోజు మనం కాస్మోష్యూర్ క్లినిక్లో ఉన్నాం. డాక్టర్ని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. హాయ్ మేడం. మామూలుగా జనరల్గా చలికాలం అంటే అందరికీ స్కిన్ డ్రై అయిపోతుంటుంది. అసలు ఈ స్కిన్ డ్రై అవ్వడానికి రీజన్స్ ఏంటి? స్కిన్ డ్రై అవ్వడానికి రీజన్ ఫస్ట్ థింగ్ అండి, టెంపరేచర్స్ తగ్గంగానే ఎయిర్లో ఉండే హ్యూమిడిటీ తగ్గిపోతుంది. అండ్ ఆల్సో స్కిన్ అనేది మనం వాటర్ తాగడం తగ్గించేస్తాం. మన స్కిన్ మీద ఉండే న్యాచురల్ ఆయిల్స్ అనేది రిప్ అవ్వడం, మనం హాట్ వాటర్తో స్నానం చేయడం, ఎక్కువ హాట్ వాటర్తో యూజ్ చేయడము, ఇలాంటివన్నీ చేంజెస్ మనం చాలా అడాప్ట్ చేస్తుంటాం. అండ్ క్లైమేట్ విల్ ప్లే మేజర్ రోల్ అనమాట. సో స్కిన్ డీహైడ్రేట్ అయిపోయినట్టు అయిపోతుంది. ఫర్ ఆల్ దీస్ రీజన్స్ అంటే మనం స్వెట్ అవ్వడం కూడా తగ్గిపోతుంది. సో స్కిన్ లోపల నుంచి కూడా హైడ్రేటింగ్ అవ్వడం అనేది కూడా తగ్గిపోతుంది. సో మల్టిపుల్ థింగ్స్ ప్లే మేజర్ రోల్. పర్టికులర్లీ కూల్ ఎయిర్ బ్రీజెస్ మన స్కిన్ మీద ఉండే మినిమం హైడ్రేషన్ని కూడా అది ఎవాపరేట్ లాగా చేసేస్తుంది అనమాట. ఇప్పుడు చాలామంది చలికాలం అనేసరికి వ్యాజ్లైన్స్ అయితే కొబ్బరి నూనె అవి ఇవి అప్లై చేస్తుంటారు. సో అది చేయడం కరెక్టేనా? అసలు ఏ టైంలో మాయిశ్చరైజర్ రాసుకోవాలి, ఏ టైంలో వాడకూడదు? సో మీరు అన్నది వెరీ థింగ్ మోస్ట్ కామన్, వ్యాజ్లిన్, కోకోనట్ ఆయిల్ వెరీ కామన్లీ వాడుతుంటారు. ఈ టూ డిఫరెంట్ టైప్ ఆఫ్ మాయిశ్చరైజర్స్ అండి. వ్యాజ్లిన్ ఏంటంటే అక్లూజివ్, మనం స్కిన్ పైన అప్లై చేస్తే మన స్కిన్లో ఉండే వాటర్ని కూడా ఎవాపరేట్ అవ్వకుండా లాక్ చేయడానికి హెల్ప్ చేసేది వ్యాజ్లిన్. కోకోనట్ ఆయిల్ ఏంటంటే ఎమోలియంట్, మనం అప్లై చేస్తే కొద్దిగా స్కిన్ లేయర్స్ మధ్యలో సింక్ అయిపోయి స్మూత్నెస్ లాగా క్రియేట్ చేస్తుంది. సో దే వర్క్ ఇన్ 2 డిఫరెంట్ మెకానిజమ్స్ అనమాట. పర్టికులర్లీ వ్యాజ్లిన్ మన థిక్ స్కిన్, ఎల్బోస్, నీస్, ఫిషర్ ఫీట్ అలాంటివి ఉండే ఏరియాస్కి ఇట్ ఈస్ ఐడియల్. కోకోనట్ ఆయిల్ ఏంటంటే అప్లై చేయగానే స్కిన్లోకి సింక్ అయిపోయి కొద్దిగా స్మూత్నింగ్ లాగా అనిపిస్తుంది. బట్ కోకోనట్ ఆయిల్ వల్ల తొందరగా ఎవాపరేట్ అంటే స్కిన్ స్మూత్ అయినా కూడా ఇట్ డజంట్ స్టే ఫర్ లాంగ్ టైమ్ ఆన్ ద స్కిన్ అనమాట. సో ఐడియల్లీ ఏంటంటే వీ హ్యావ్ టు యూస్ వర్జిన్ కోకోనట్ ఆయిల్ ఇఫ్ యూ రియలీ వాంట్ యూజ్ అ కోకోనట్ ఆయిల్. అది ఎక్కువ థిక్గా ఉంటుంది. సో దట్ ఈస్ అన్ ఐడియల్ థింగ్ ఇఫ్ యూ వాంట్ టు యూస్. బట్ ఇట్ మైట్ స్మెల్, కొంతమందికి ఫ్రాగ్రెన్స్ వర్జిన్ కోకోనట్ ఆయిల్ నచ్చకపోవచ్చు. అండ్ ఇట్ హ్యాస్ మోర్ ఫ్యాటీ యాసిడ్స్. ఫేస్ మీద అప్లై చేసుకుంటే పింపుల్స్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. సో న్యాచురల్ అని ఉన్నా కూడా వీ షుడ్ ఆల్వేస్ థింక్ వైజ్లీ బిఫోర్ వీఆర్ యూజింగ్ అనమాట. ఇంకోటి సన్ స్క్రీన్ లోషన్స్ రాసుకోవాలా వద్దా అనేది కూడా డౌట్ ఉంటుంది చాలామంది. సీజన్ మారినప్పుడు ఓన్లీ క్లౌడ్స్ థిక్కర్గా ఉండడము, బట్ సన్ ఈజ్ ఆల్వేస్ దేర్, అల్ట్రావైలెట్ లైట్ ఈజ్ ఆల్సో దేర్ అండి. ఈవెన్ త్రూ ద క్లౌడ్స్ అది స్కిన్లోకి అంటే సన్ రేస్ విల్ పెనిట్రేట్. ఈవెన్ యువర్ ఇండోర్స్ స్టిల్ యువర్ స్కిన్ విల్ బీ అఫెక్టెడ్ బై ద సన్లైట్. ఓన్లీ థింగ్ మీ ఎస్పీఎఫ్ని ఏమైనా కొద్దిగా వేరీ చేయొచ్చు. ఇండోర్స్లో ఉన్నప్పుడు 30 SPF బేస్ సన్ స్క్రీన్, అవుట్డోర్స్ ఉన్నప్పుడు 50 SPF బేస్ సన్ స్క్రీన్. బట్ అల్ట్రావైలెట్ ఏ ఈజ్ ఆల్వేస్ దేర్. రిమెంబర్, ఇట్ ఈస్ నాట్, యు ఆర్ నాట్ ఎస్కేపింగ్ యువర్ సన్ స్క్రీన్ బికాస్ యూ హ్యావ్ టు ప్రొటెక్ట్ ఇట్. సన్ ఈస్ దేర్ త్రూ అవుట్ ఆల్ ద సీజన్స్ అనమాట. సో ఎనీ టైమ్ all the year round we are using season sunscreen must. And repetition is also equally important. Summer lo enta repeat chestamo, winter lo kuda ante repetition is equally important. ఇంకోటి బాతింగ్ విషయంలో కూడా చాలామంది సోప్స్ విషయంలో కానీ హాట్ వాటర్తో చేయాలా లేకపోతే లిక్విడ్ సోప్స్తో స్నానం చేయాలా అనేది చాలామందికి ఉండే డౌట్. ఈ వింటర్లో ఎలాంటి సోప్స్తో స్నానం చేయాలి? హాట్ వాటర్తో చేస్తే బెటరా లేకపోతే కోల్డ్ వాటర్ బెటరా? ఫస్ట్ థింగ్ ఏంటంటే మనం హాట్ వాటర్ వేసుకోగానే హాయిగా అనిపిస్తుంది వింటర్ సీజన్ రాగానే. సో అందుకోసం చాలామంది వాటర్ పోసుకుంటూనే ఉంటుంది. దే స్పెండ్ ఏ లాంగ్ టైమ్ ఇన్ హాట్ వాటర్ బాత్. బట్ దట్ ఈస్ నాట్ అబ్సల్యూట్లీ కరెక్ట్ ఫర్ యువర్ స్కిన్ ఇన్ వింటర్ సీజన్ అండి. వెరీ హాట్ వాటర్స్, లాంగ్ బాత్స్
దే రియలీ డ్యామేజ్ యువర్ స్కిన్. దో యూ మైట్ ఫీల్ టెంపరరీ వెరీ గుడ్. ల్యూక్వామ్ వాటర్, వెరీ షార్ట్ బాత్స్ అండి, 5 మ్యాక్సిమం అంటే 10 minutes. అంటే స్లోగా చేస్తున్నారు ఓల్డ్ ఏజ్ పీపుల్ అంటే అది మ్యాక్సిమం లిమిట్ మనం పెట్టుకోవాల్సింది. అండ్ ద టైప్ ఆఫ్ ద సోప్ వాట్ యూఆర్ యూజింగ్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ అనమాట. వెరీ మైల్డ్, గ్లిజరిన్ బేస్డ్, ఓట్ మీల్ బేస్డ్ ఆర్ లిక్విడ్ అలోవెరా బేస్డ్, అది జెల్ బేస్డ్ ఓన్లీ వాడండి. అండ్ ఈవెన్ ఎక్సెసివ్లీ డ్రై ఉందంటే స్నానానికి వెళ్ళే ముందు ఆయిల్ అప్లై చేసుకొని వెళ్ళి స్నానం చేయడం ఈజ్ ఇంపార్టెంట్. మళ్ళీ ఆ ఆయిల్ పోవాలని మళ్ళీ ఎక్కువసేపు రుద్దకూడదు, బికాస్ ఇట్ విల్ నాట్ ప్రివెంట్ ఆల్ ద న్యాచురల్ ఆయిల్స్ అనేది పోకుండా ఇట్ విల్ హెల్ప్ యూ అనమాట. సో ఈ సోప్స్, మాయిశ్చరైజర్స్ కంపల్సరీ దే హ్యావ్ టు చేంజ్. సీజన్ చేంజ్ అవ్వగానే మేక్ ఇట్ ఎ పాయింట్ వీ హ్యావ్ టు చేంజ్ ఇట్ అండి. స్నానం అవ్వగానే మాయిశ్చరైజర్ ఇస్ మస్ట్. విత్ ఇన్ 3 minutes you are applying the moisturizer. So you have to change in your type of water temperature, soaps and hydrating. So then your skin will be safe in the season change. ఇంకోటి మార్కెట్లో చాలా రకాల ప్రోడక్ట్స్ వస్తున్నాయి. మనం ఈ ప్రోడక్ట్స్ సెలెక్ట్ చేసేటప్పుడు ఏం అబ్జర్వ్ చేయాలి వాటిలో? చాలామంది ఫీలింగ్ ఏంటంటే తక్కువ కాస్ట్ ఉంటే ప్రోడక్ట్ పనిచేయదు అన్నది ఒక ఫీలింగ్ ఉంటుంది. వెరీ ఎక్స్పెన్సివ్ ప్రోడక్ట్ అంటే ఇది చాలా బాగా పనిచేస్తుంది. నో, దట్ ఈస్ అబ్సల్యూట్లీ రాంగ్ అండి. ద స్మార్ట్నెస్ ఈస్ ఇన్ చూసింగ్ యువర్ ఇంగ్రీడియంట్స్ ఇన్ యువర్ మాయిశ్చరైజర్స్. ఏ టైప్ ఆఫ్ మాయిశ్చరైజర్ ఏ స్కిన్ టైప్కి ఏ పార్ట్ ఆఫ్ ద డేలో మీరు వాడుతున్నారు అనేది ఈజ్ అ వెరీ వెరీ ఇంపార్టెంట్ థింగ్ వెన్ యూఆర్ చూసింగ్ యువర్ మాయిశ్చరైజర్. చెక్ ద ఇంగ్రీడియంట్స్ అండి. యూజువలీ యూ హ్యావ్ టు సీ సెరమైడ్స్ ఉన్నాయా, పెప్టైడ్స్ ఉన్నాయా, హైల్యూరానిక్ యాసిడ్, ఎనీ షియా బటర్స్, అక్లూజెస్లో యూ కెన్ హ్యావ్ ఈవెన్ హైల్యూరానిక్ యాసిడ్, ఇలాంటి గ్లిజరిన్, ఇవన్నీ వెరీ ఇంపార్టెంట్ ఇంగ్రీడియంట్స్. యూ నీడ్ టు చెక్ దిస్. అందరికీ తెలుసు, ఈజీగా చెక్ చేయడం అనేది. అప్పుడే మనకి మాయిశ్చరైజర్ ప్రాపర్గా వర్క్ చేస్తుంది అనేది తెలుస్తుంది. అండ్ ఎక్సెసివ్ డ్రై స్కిన్ ఉన్నప్పుడు మీరు చూస్ చేసే ఫార్ములేషన్, సీ దట్ ఇట్ ఈస్ ఎ ఆయింట్మెంట్ బేస్డ్ అండ్ క్రీమ్ బేస్డ్, వెరాజ్ ఇట్ ఈస్ ఆయిలీ స్కిన్ టైప్ ఉంటే లోషన్ ఆర్ జెల్ బేస్డ్ చూస్ చేయండి. దెన్ యూ ఆర్ చూసింగ్ ఎ రైట్ మాయిశ్చరైజర్ ఫర్ యువర్ స్కిన్. ఇప్పుడు కొంతమందికి ఆయిలీ స్కిన్ ఉంటుంది, వాళ్ళకి మాయిశ్చరైజర్ అవసరం పడుతుంది అంటారా? ఇట్ ఈస్ నాట్ ది ఆయిల్ అండి. మన మాయిశ్చరైజర్ అంటే యు ఆర్ హైడ్రేటింగ్ యువర్ స్కిన్. మీ ఆయిలీ స్కిన్ ఉందంటే ఇట్ డజంట్ మీన్ దట్ ఇట్ ఈస్ డూయింగ్ ఆల్ యువర్ థింగ్ ఫర్ ద స్కిన్. సో దే నీడ్ టు చూస్ అ డిఫరెంట్ టైప్ ఆఫ్ మాయిశ్చరైజర్, బట్ దెర్ ఇస్ నో ఎస్కేప్ ఫర్ ఎ మాయిశ్చరైజర్ ఫర్ అన్ ఆయిలీ స్కిన్ అనమాట. ఒకటి వింటర్లో మేకప్ విషయంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? వింటర్లో మేకప్ విషయంలో జాగ్రత్తలు అంటే యూజువలీ సీక్వెన్స్ ఆఫ్ అప్లికేషన్ ఇస్ ఇంపార్టెంట్. మీరు మేకప్ అప్లై చేసుకునే ముందు కూడా యూ నీడ్ టు పుట్ మాయిశ్చరైజర్. యూజువలీ మెనీ పీపుల్ టెన్ టు మిస్ దట్ పాయింట్. ఎప్పుడు పెట్టుకోవాలి, తర్వాత నా మేకప్ తర్వాత నా ముందా అనే కన్ఫ్యూజన్ చాలా నడుస్తుంటుంది. సో ఫస్ట్ లేయర్ యువర్ స్కిన్ విత్ మాయిశ్చరైజర్, దెన్ పుట్ ద మేకప్. అండ్ నైట్ అది తీసేటప్పుడు మీరు యూజ్ చేసే ఫేస్ వాష్, యూ కెన్ యూజ్ మిసెల్లార్ వాటర్, పర్టికులర్లీ వింటర్ సీజన్స్లో, బికాజ్ యూ ఫీల్ ఇట్ ఈస్ బికమింగ్ వెరీ డ్రై. అంటే లేదు ఇట్ ఈస్ వెరీ థిక్ మాయిశ్చరైజర్ వెరీ థిక్ మేకప్ ఉంది అనుకోండి, దెన్ యూ కెన్ యూజ్ అ బెట్ స్ట్రాంగర్ ఫేస్ వాష్, బట్ మేక్ ఇట్ అ పాయింట్ ఆఫ్టర్ ఫేస్ వాష్ బ్యారియర్ రిపేర్ క్రీమ్. దట్ ఈజ్ ఎ మస్ట్, నో కాంప్రమైజ్. లేదు అంటే స్కిన్ ఫ్లేకీ అవ్వడం స్టార్ట్ అయిపోతుంది. ఆ ఫ్లేకీ ఏందనుకోండి ఆ మేకప్ కూడా బ్రేక్ అయిపోయినట్టు కనిపిస్తుంది. సో ఈవెన్ యూర్ పుట్టింగ్ యూర్ మేకప్ బిఫోర్ ఇట్ ఈస్ ఇంపార్టెంట్, ఆఫ్టర్ మేకప్ రిమూవల్ కూడా ఇట్ ఈస్ ఇంపార్టెంట్. ఇంకోటి చాలామంది హోమ్ రెమెడీస్ వాడుతుంటారు, అలోవెరా జెల్ అనో లేకపోతే మలాయ్ అనో, ఇవన్నీ అప్లై చేస్తుంటారు వింటర్ సీజన్లో. సో అది సేఫే అంటారా? ఎలాంటిది వాడుతున్నారు అనేది ఇంపార్టెంట్. మలై ఈజ్ డెఫినెట్లీ ఓకే, పర్టికులర్లీ ఎగ్జిమాస్ అలాంటివి ఉండే వాళ్ళకి. బట్ మెనీ పీపుల్ దే ఓన్లీ బిలీవ్ నేను న్యాచురల్గానే వాడతాను దాంతోనే హీల్ అవ్వాలి అంటే మే నాట్ బీ పాసిబుల్ ఇన్ ఆల్ ద సినారియోస్ అండి. సో అలాంటి సినారియోస్లో యూ షుడ్ బీ స్మార్ట్ ఎనఫ్, చూస్, మేక్ ఎ రైట్ డెసిషన్స్. ఫర్ ఎగ్జాంపుల్ గ్లిజరిన్ చాలామంది వాడుతుంటారు, గ్లిజరిన్ అప్లై చేసేస్తారు. యూజువలీ గ్లిజరిన్ ఏంటంటే ఇట్ హ్యాస్ అ టెండెన్సీ టు అబ్జార్బ్ మాయిశ్చర్. అది స్కిన్లోంచి అబ్జార్బ్ చేస్తుందా, అవుట్ సైడ్ ఎయిర్ నుంచి అబ్జార్బ్ చేస్తుందా, ఇట్ డిపెండ్స్. ఎక్కడ వాటర్ ఇంగ్రీడియంట్ ఎక్కువ ఉంటే అక్కడ. ఫర్ ఎగ్జాంపుల్ వింటర్ సీజన్లో ఏమవుతుంది, బయట వాటర్ ఉండదు, మన స్కిన్లోంచే వాటర్ తీసుకుంటుంది. సో ఇన్స్టెడ్ ఆఫ్ ఇట్ ఈస్ హెల్పింగ్, ఇట్ ఈస్ కాజింగ్ ప్రాబ్లమ్ ఇన్ దట్ సినారియో. సో వీ నీడ్ టు అండర్స్టాండ్ వాట్ ద సైన్స్ ఆఫ్ యూజింగ్ ద మాయిశ్చరైజర్, దెన్ యూ విల్ మేక్ ఎ రైట్ డెసిషన్. అండ్ మీరు ఇందాక అన్నారు అలోవెరా ఇస్ డెఫినెట్లీ వెరీ సూదింగ్, సాఫ్ట్, కంఫర్టబుల్, బట్ ఇట్ ఈస్ వెరీ లైట్ వెయిట్. అండ్ మనకుండే వింటర్ డ్రైనెస్ని డెఫినెట్లీ ఇట్ కాంట్ కమ్ బ్యాక్. సో దట్ ఈస్ ద రీజన్ we need to combine your aloe vera always with some other moisturizer, not standalone. Aloe vera can help for this strong winter climates అన్నమాట. కొంతమంది ఆల్రెడీ స్కిన్ ప్రాబ్లంతో సఫర్ అవుతుంటారు, కొంతమంది ఎగ్జిమా ఉంటుంది, సోరియాసిస్ ఉంటుంది. ఇలాంటి వాళ్ళు ఎలాంటి కేర్ తీసుకోవాలంటారు? ఈ కండిషన్స్ ఉండేవాళ్ళు దే హ్యావ్ టు బీ వెరీ వెరీ కేర్ఫుల్ అండి. దే బికమ్ వెరీ బ్యాడ్, అంటే దే క్యాన్ ల్యాండ్ అప్ ఇంటూ వెరీ సీరియస్ ప్రాబ్లమ్స్ కాల్డ్ ఎరిథ్రోడర్మా. అంటే బాడీ అంతా సోరియాసిస్ ఇన్వాల్వ్ అవ్వడము, లేదంటే అటోపిక్ డర్మటైటిస్ సివియర్ కావడం అనేది ఇస్ వెరీ కామన్ ఇన్ దిస్ సీజన్, పర్టికులర్లీ వింటర్. అండ్
కిడ్స్ ఏంటంటే దే సఫర్ ఏ లాట్ అండి. అటోపిక్ డర్మటైటిస్ ఉన్నప్పుడు దే బికమ్ వెరీ బ్యాడ్, ఇచ్చేసుకోవడము, దానివల్ల స్కూల్ మిస్ అవ్వడము, దే బికమ్ సోషలీ ఐసోలేటెడ్, ఇలాంటి నెక్స్ట్ సెకండరీ కాంప్లికేషన్స్ ఆర్ ఇన్ఫెక్షన్స్లోకి ల్యాండ్ అవ్వడం అనేది వెరీ కామన్. సో ఫస్ట్ ప్రయర్ స్టెప్ ఇస్ వన్స్ ద సీజన్ ఈజ్ స్టార్టింగ్ టు చేంజ్ అన్నప్పుడే, అండ్ పర్టికులర్లీ ద ఇనీషియల్ ఫ్యూ డేస్ ఆర్ వెరీ క్రూషియల్. Increase the frequency of your moisturizer. Choose your moisturizer in a thicker formulation. Add shower oils or mild cleansing lotions to the bath. Multiple times you are putting your moisturizer and your clothing also. These all precautions are very important. అవసరమైతే ఓరల్ మెడికేషన్ డాక్టర్ అడ్వైస్లో ముందుగానే స్టార్ట్ చేయండి. అంటే వర్స్ అయ్యి ఇవ్వడం కంటే కన్సిస్టెంట్గా మన స్కిన్ కేర్ వాడితే క్రైసిస్ మేనేజ్మెంట్ అనేది అవసరం లేకుండా వీ కెన్ గెట్ అవుట్ ఆఫ్ ద ప్రాబ్లమ్. కొంతమందికి హెయిర్ కూడా చిట్లిపోతుంటుంది, వాటికి ఏం చేయాలంటారు? హెయిర్ చిట్లమడం అనేది డెఫినెట్లీ బికాస్ యువర్ హెల్త్ ఆఫ్ యువర్ హెయిర్, కవర్ ఆఫ్ ద క్యూటికల్, అంటే మన హెయిర్ పైన ఉండే ప్రొటెక్టివ్ లేయర్ అనేది పోవడం వల్ల హెయిర్ స్టార్ట్స్ మేకింగ్ ఇంటూ మల్టిపుల్ థింగ్స్. ఫస్ట్ థింగ్ ఇస్ యూ నీడ్ ప్రికాషన్స్ లైక్ ఆయిలింగ్ బిఫోర్ యువర్ హెడ్ బాత్. మేక్ ఇట్ అ పాయింట్ యువర్ ఆయిలింగ్ యువర్ స్కాల్ప్. బట్ డాండ్రఫ్ కంప్లైంట్ ఎక్కువ ఉంది అంటే ఓవర్ నైట్ ఆయిల్ స్కాల్ప్ కాకుండా హెయిర్ లెంత్లో పెట్టండి, సో దట్ యువర్ డాండ్రఫ్ ఇస్ నాట్ ఇంక్రీజింగ్ బట్ స్టిల్ యువర్ హెయిర్ ఇస్ నాట్ బికమింగ్ ఫ్రీజింగ్. నెక్స్ట్ థింగ్ ఏంటంటే ఆల్వేస్ సీల్ యువర్ హెయిర్ ఆఫ్టర్ యువర్ హెడ్ వాష్ బై యూజింగ్ కండిషనర్. దట్ షుడ్ బీ ఎ థింగ్. లీవ్ ఆన్ కండిషనర్ ఆర్ సీరమ్, sometimes even hair mask. Oil, shampoo, milder ones, and conditioner afterwards. Then definitely your frizziness is under control even in this winters. చాలామంది ఏంటంటే ఎర్లీగా వెళ్ళిపోవాలని చెప్పేసి హెడ్ బాత్ చేసేసి దాన్ని ప్రాపర్గా దాన్ని తుడుచుకోకుండా వెళ్ళిపోతుంటారు, తడిగా ఉన్నప్పుడే వెళ్ళిపోతుంటారు. సో దానివల్ల ఏమైనా ప్రాబ్లం ఉంటుందా? యూజువలీ తడిగా ఉన్నప్పుడు వెళ్ళిపోవడం అనేది ఏంటంటే ప్రాపర్ ఎవాపరేషన్ అనేది అవ్వకుండా వాటర్ అలా అక్లూజివ్గా ఉన్నప్పుడు ఏంటంటే దే మైట్ హ్యావ్ సమ్ ఫాలిక్యులైటిస్ లాగా కంప్లైంట్ ఉండడము, అండ్ దట్ కెన్ లీడ్ టు కోల్డ్ సార్ట్ ఆఫ్ కంప్లైంట్స్. సమ్టైమ్స్ ఫ్యూ పీపుల్ కంప్లైంట్ దట్ దాని మీద హ్యాడ్స్ పెట్టుకున్నప్పుడు హెయిర్ లుక్స్ వెరీ స్టికీ, అంటే అడిగిపోయినట్టు అనిపించడము, అలాంటిది ఈజ్ ద మేజర్ కంప్లైంట్స్. బట్ అదర్వైజ్ డోంట్ యూస్ బ్లోయర్స్. అంటే తొందరగా మరి హెయిర్ డ్రై అవ్వాలనేసి కూడా బ్లోయర్స్ వాడడం వల్ల కూడా హెయిర్ ఎక్కువ ఫ్రీజీ అవుతుంది. దట్ ఈస్ ఆల్సో నాట్ అడ్వైస్డ్. డోంట్ యూస్ వెరీ హై టెంపరేచర్స్ ఆఫ్ బ్లోయర్స్. రూమ్ టెంపరేచర్ ఎట్ మోర్ డిస్టెన్స్ అనమాట. మన హెయిర్కి చాలా క్లోజ్గా పెట్టేసరికి కూడా హెయిర్ ఎక్కువ డ్రై అయిపోయి ఫ్రీజీ అయిపోయి ఇట్ బికమ్స్ స్ప్లిట్ ఎండ్స్. సో దిస్ ఆల్సో యూ నీడ్ టు టేక్ ఎ ప్రికాషన్ వెన్ యూఆర్ యూజింగ్ డ్రైయర్స్ పర్టికులర్లీ ఫర్ హెయిర్. చాలామంది అంటుంటారు హెల్మెట్ వాడడం వల్ల నా హెయిర్ ఊడిపోతుంది అన్నట్టు చెప్తుంటారు, అది ఎంతవరకు కరెక్ట్ అంటే? అబ్సల్యూట్లీ మిత్ అండి. ఇది అబ్సల్యూట్ వెరీ 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 బిగ్ మిత్. ఐ వాంట్ యూ ఆల్ టు అండర్స్టాండ్ హెల్మెట్ ఈజ్ ఫర్ యువర్ protection of your scalp. Never it leads to your hair loss. Don't believe this. Just priority is protection. Definitely it will not lead to your hair loss. But only thing meeku ibbandiga undi ante main thing, see that lopala pette cloth ఆ కర్చీఫ్స్ని రెగ్యులర్గా చేంజ్ చేసుకుంటే సో దట్ ఆ హెయిర్ స్టికీ అనిపించకపోవడము, ఫాలిక్యులైటిస్ లాంటి ప్రాబ్లమ్స్ రాకపోవడము, చెమటలు పట్టి అది ఒకలాంటి ఫీలింగ్ ఉంటుంది కదా, దాట్ కెన్ బి టేకెన్ కేర్. ఒకటి చిన్నపిల్లలు, ఎల్డర్ ఏజ్ వాళ్ళు ఈ చలికాలంలో ఎలాంటి కేర్ తీసుకోవాలంటే? ఏజ్ చేంజ్ అయ్యే కొద్దీ స్కిన్ కేర్ కూడా చేంజ్ అవుతుందండి. ఆ పాయింట్ మనం అందరూ తెలుసుకోవాల్సిన విషయం. ఎందుకు చేంజ్ అవుతుంది? చిన్నపిల్లల్లో ఏంటంటే ఆయిల్ గ్లాండ్స్ యాక్టివ్ ఉండదు, బికాస్ హార్మోన్ చేంజెస్ ఎక్స్ప్రెస్ అవ్వవు కాబట్టి వాళ్ళకి ఆయిల్ గ్లాండ్స్ ఉండవు, యాక్టివ్గా ఎక్కువ ఆయిల్ ప్రొడ్యూస్ చేయదు. అదే మళ్ళీ టీనేజ్ ఏజ్ వచ్చేసరికి బికాస్ ఆఫ్ ద ఆండ్రోజన్ యాక్టివిటీ ఆన్ ద హార్మోన్ యాక్టివిటీ స్కిన్ స్టార్ట్ ప్రొడ్యూసింగ్ సమ్ ఆయిల్. మళ్ళీ ఏజ్ ఓల్డర్ అయ్యే కొద్దీ ద యాక్టివిటీ ఆఫ్ ద గ్లాండ్ కమ్స్ డౌన్. సో బికాస్ ఆఫ్ ద డిఫరెంట్ ఫ్యాక్టర్స్ అండ్ ది మెడికేషన్స్ వాట్ ఓల్డర్ ఏజ్ గ్రూప్లో కొలెస్ట్రాల్ లోవరింగ్ ఏజెంట్స్ అనేది తీసుకుంటారు, దానివల్ల కూడా స్కిన్ డ్రై అవుతుంది. సో డిఫరెంట్ ఏజ్ గ్రూప్స్లో దెర్ ఆర్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ థింగ్స్ విచ్ ఈస్ హ్యాపెనింగ్ ఇన్ ది స్కిన్. స్కిన్ ఈజ్ బిట్ ఇమ్మెచ్యూర్ ఇన్ యంగర్ కిడ్స్. ఓల్డర్ వాళ్ళలో థిన్ అయిపోతుంది, బ్రింకిల్డ్ అయిపోతుంది, డీహైడ్రేటెడ్ అయిపోతుంది, మెడికేషన్స్, యాక్టివిటీ ఆఫ్ ద గ్లాండ్స్ అనేది తగ్గుతుంది. సో యూ నీడ్ మోర్ థిక్కర్ అక్లూజివ్ టైప్ ఆఫ్ మాయిశ్చరైజర్స్ ఇన్ కేస్ ఆఫ్ ఎల్డర్లీ పీపుల్. అదే యంగర్ ఏజ్కి వచ్చేసరికి వీ నీడ్ టు యూస్ సేఫర్ ఇంగ్రీడియంట్స్, సూదింగ్ అండ్ సేవ్ విచ్ యూ కెన్ అప్లై ఆన్ ద స్కిన్. పర్టికులర్లీ ఓట్మీల్ బేస్డ్ అనేది వీ ఎంకరేజ్ ఇన్ కిడ్స్, గ్లిజరిన్ బేస్డ్, సెరమైడ్ బేస్డ్ అలాంటివి వీ ఎంకరేజ్ ఇన్ యంగర్ కిడ్స్ అనమాట. ఇక్కడ వీళ్ళకి వచ్చేసరికి వీ యూస్ మోర్ థిక్కర్, అంటే పెట్రోలియం జెల్లీ బేస్డ్, డైమెథికాన్, సిలికాన్ అలాంటివి థిక్కర్ మాయిశ్చరైజర్స్ వీ ఎంకరేజ్ ఇన్ ఓల్డర్ ఏజ్ గ్రూప్ అనమాట. ఇంకోటి మనం సమ్మర్తో కంపేర్ చేసుకుంటే వింటర్లో ఎక్కువగా వాటర్ తాగం, దానివల్ల కూడా మన స్కిన్ డ్రై అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి కదా? ఎస్, ద వాటర్ ఇంటేక్ తగ్గేసరికి డెఫినెట్లీ హైడ్రేషన్ కాంపోజిషన్ అనేది కంటెంట్ అనేది బాడీలో తగ్గి దట్ విల్ బీ రిఫ్లెక్టింగ్ ఆన్ ద స్కిన్. సో యాక్టివ్లీ గివ్ రిమైండర్స్ టు యువర్ సెల్ఫ్ దట్ ఐ హ్యావ్ టు హ్యావ్ మోర్ ఇంటేక్ బికాస్ వీఆర్ యాడింగ్ హైడ్రేషన్ along from externally, that will give more help to your skin అండి.
సో మినిమం 2 to 2.5 అయితే ఈవెన్ ఇన్ వింటర్ సీజన్ ఈజ్ ఎ మస్ట్ ఇన్ ఇంటేక్ ఆఫ్ వాటర్. ఫైనల్గా మీరు వ్యూవర్స్కి ఇచ్చే టిప్స్ ఏంటి ఈ చలికాలంలో? చలికాలం వచ్చేసరికి డోంట్ బిలీవ్ ఏదో మనం చాలా కాస్మెటిక్స్ లాగా వాడుతున్నాం కదా, యు ఆర్ టేకింగ్ కేర్ ఆఫ్ యువర్ స్కిన్ అండి. సో బిలీవ్ దట్ ఇట్ ఈస్ ఇంపార్టెంట్. ఎవ్రీ స్కిన్ నీడ్ సమ్ కేర్. అడ్రస్ ఇట్ అండ్ హెల్ప్ ఇట్ by using good moisturizer, milder soap and even a sunscreen in winter season. And definitely hydrate yourself well from inside. And if you're also looking for diet to have a good hydration ante, add dry fruits, particularly almonds, seeds lo flax seeds, sunflower seeds, they help in your hydration. Omega fatty acids improve cheyadaniki fish sort of things can be encouraged, and all the green vegetables, they will have good antioxidants. So these all things will add glow from inside. You can protect your skin from outside by using all the moisturizer, sunscreen. Then definitely even in winter your skin can glow beautifully. Thank you, madam. Thank you. ఈ ఎపిసోడ్లో మీరు పంపించిన ప్రశ్నలకు కూడా డాక్టర్ని అడిగి సమాధానాలు తెలుసుకుందాం. డాక్టర్ గారు, నా పేరు మృదుల, నా వయసు 27 సంవత్సరాలు. చలికాలం వస్తే చాలు నా పెదాలు నల్లగా మారుతున్నాయి. ఎన్ని లిప్ బామ్స్ వాడినా పెదాలు నల్లగానే ఉంటున్నాయి. మళ్ళీ నా లిప్స్ నార్మల్ అవ్వాలంటే ఈ వింటర్ సీజన్లో నేను ఎలాంటి కేర్ తీసుకోవాలని అడుగుతున్నాను. వెరీ కామన్ ప్రాబ్లం అండి, మీరే కాదు చాలామంది ఫేస్ చేసే ప్రాబ్లం ఇది. దీనికి ఫస్ట్ స్టెప్ మనము చేయాల్సింది, యూ హ్యావ్ టు చేంజ్ యర్ లిప్ కేర్. స్టార్ట్ విత్ లిప్ బామ్ విచ్ ఈస్ పర్టికులర్లీ అక్లూజివ్ టైప్. అంటే మనకి ఉన్న మాయిశ్చర్ ఎవాపరేట్ అవ్వకుండా ఉండే టైప్ ఆఫ్ అక్లూజివ్ టైప్ ఆఫ్ లిప్ బామ్స్ మనం నైట్ కేర్లో వాడాలి. డే టైంలో ఉండే లిప్ బామ్ ఎలా అంటే ఇట్ ఆల్సో షుడ్ హ్యావ్ అన్ SPF. అంటే డ్రైనెస్ వల్ల కూడా మనకి ఇంకా డార్క్ అవ్వకుండా ఉండాలి అంటే SPF కాంపోజిషన్ ఉండే లిప్ బామ్ని మనం మార్నింగ్ టైం వాడుకుంటే ఇట్ విల్ బీ బెటర్. ఇంకోటి ఏంటంటే లిప్స్ చాలా డ్రైగా ఉన్నాయని ఏం చేస్తుంటారు, లిప్ లికింగ్ చేస్తుంటారు. అంటే టంగ్తో మనము పెదాన్ని తడుపుకోవడం అనేది కామన్గా చేస్తుంటాం. దానివల్ల అసిడిక్ pH ఉండే సలైవా మన లిప్స్కి తగిలి ఇంకా డార్క్ అవుతుంది. సో ఈ మిస్టేక్ని ఖచ్చితంగా ఆపడం ఇస్ వెరీ ఇంపార్టెంట్ థింగ్. సో మార్నింగ్ SPF బేస్డ్, నైట్ అక్లూజివ్ బేస్డ్ అంటే వాజ్లిన్ కాంపోజిషన్ అండ్ గ్లిజరిన్ అలాంటి కాంపోజిషన్స్ ఉండే వాడుకొని మనం అప్లై చేసుకోవాలి. డే టైమ్ యూ హ్యావ్ టు యూస్ ఇట్. అండ్ రెగ్యులర్గా ఇది వాడినా కూడా తగ్గట్లేదు అంటే మనకి లిప్ లైట్నింగ్ సీరమ్స్ ఉంటాయి. సో ఈ సీరమ్ని మనము ఆన్ ద టాప్ ఆఫ్ లిప్ బామ్ పెట్టుకోవాలి. డైరెక్ట్గా లిప్ పైన అప్లై చేస్తే మళ్ళీ స్కిన్ ఇంకా డ్రైనెస్ అవుతుంది. సో ఈ ప్రికాషన్స్ తీసుకొని మనం మీ లిప్ డ్రైనెస్ అవ్వకుండా లిప్ డార్క్ అయిన పార్ట్ని కూడా లైట్ అండ్ డెఫినెట్లీ చేసుకోవచ్చండి. మా బాబు వయసు 6 సంవత్సరాలు. చలికాలంలో తన పెదాలు పగిలి చిట్లి బ్లీడింగ్ అవుతుంది. అలాగే రాత్రి చలికి దొరదేసి కాళ్ళు చేతులు గోక్కుంటున్నాడు. అక్కడ కూడా పుండ్లు ఏర్పడుతున్నాయి. రాత్రి పడుకునే ముందు వెన్న రాస్తున్నాం. ఇది ఇలా చేయడం మంచిదేనా అని అడుగుతున్నారు. మనం లిప్ కేర్ గురించి అయితే ముందు మాట్లాడుకున్నాం కదా, అదే సిమిలర్ ప్రొసీజర్ మీరు ఫాలో అయితే మీ లిప్స్ అనేది డెఫినెట్లీ సేఫ్ అవుతుంది. కానీ అయినా కూడా కట్స్ అయిపోయి చాలా డీప్గా కట్స్ ఉన్నాయంటే మాత్రం ఒక్కసారి మీరు డర్మటాలజిస్ట్ని కన్సల్ట్ చేస్తే అడిషనల్గా మైల్డ్ స్టెరాయిడ్ బేస్ క్రీమ్ దే విల్ సజెస్ట్ ఓన్లీ ఫర్ ఎ షార్ట్ పీరియడ్ అండి. 3 to 4 days కంటే ఎప్పుడు లిప్ ఏరియాలో వాడకూడదు. బికాస్ ఇట్ ఈస్ ఈజీలీ అబ్జార్ప్షన్ ఎక్కువ ఉండే ఏరియా కాబట్టి ఆల్వేస్ అండర్ డర్మటాలజిస్ట్ గైడెన్స్ చేయండి. నెక్స్ట్ థింగ్ మీరు అడిగిన క్వశ్చన్, నైట్ టైం ఇచ్చింగ్ ఎక్కువగా ఉంటుంది అంటున్నాను. డ్రైనెస్ అనేది ఎక్కువ అయినప్పుడు అది మంటలాగా అనిపించి గోక్కోవడం అనేది అవుతుంది. అది సివియారిటీ అయినప్పుడు పుండ్లు పడడం చాలా సహజం. మీరు నైట్ మీగడ వెన్న పెడుతున్నారంటున్నారు, అది మంచి మాయిశ్చరైజర్. కానీ ఒక్కసారి పెట్టడము అండ్ ఓన్లీ హోమ్ బేస్ మాయిశ్చరైజర్తో అంత సివియర్ డ్రైనెస్ ఇచ్చింగ్ అనేది తగ్గడం చాలా కష్టం. సో స్కిన్ కేర్ని సింపుల్ మెథడ్స్లో చేంజ్ చేయడానికి ఫస్ట్ థింగ్, బాతింగ్ టైం 5 minutes కంటే తక్కువ చేసేయండి. మాయిశ్చరైజర్ స్నానం చేసిన వితిన్ 2 to 3 minutes లోపలే బట్టలు కూడా వేయకుండా ఫస్ట్ మాయిశ్చరైజర్, క్రీమ్ బేస్ మాయిశ్చరైజర్, అది కూడా అక్లూసివ్ టైప్ ఆఫ్ మాయిశ్చరైజర్ పెడితే స్కిన్ అనేది తొందరగా మెత్తపడుతుంది, సాఫ్ట్ అవుతుంది. ఈ మాయిశ్చరైజర్ని కంపల్సరీ మళ్ళీ ఇంకోసారి నైట్ రిపీట్ చేయడం వెరీ ఇంపార్టెంట్. క్లోతింగ్ కూడా ఫుల్ కవర్డ్ క్లోత్స్, కాటన్ బేస్డ్, దానిపైననే ఉలెన్ క్లోత్స్ కానీ, జాకెట్స్ కానీ, బ్లాంకెట్స్ కానీ వాడుకుంటే బెటర్. అండ్
ఇచ్చింగ్ చాలా ఉంది అంటే డాక్టర్ అడ్వైస్ ప్రకారము సిరప్ ఇవ్వడము మరీ సివియర్గా ఉందంటే ఒకసారి డర్మటాలజిస్ట్ని కన్సల్ట్ చేస్తే డెఫినెట్లీ మీ ప్రాబ్లం కంట్రోల్ అవుతుంది. మీరు వాడుతున్న వెన్న వాడాలి అనుకుంటే మీరు వాడే మాయిశ్చరైజర్ పైన కానీ మధ్య మధ్యలో డ్రైనెస్ ఎక్కువ ఉన్నప్పుడు కానీ అది మళ్ళీ రీఅప్లై చేసుకోవడం అనేది డెఫినెట్లీ చేసుకోవచ్చండి. డాక్టర్ గారు, నేను హౌస్ వైఫ్ని. చలికాలం వస్తే చాలు నా స్కిన్ అంతా డ్రై అవుతుంది. స్నానం చేసిన తర్వాత స్కిన్ అంతా వైట్ ప్యాచెస్లా కనిపిస్తుంది. సోప్ మంచిదా లేదా లిక్విడ్ సోప్ వాడితే బెటరా అని అడుగుతున్నారు. మీరు అడిగిన క్వశ్చన్ వెరీ కామన్ జెన్యూన్ ప్రాబ్లం అండి. యూజువల్లీ ఏంటంటే వాటర్లో డిజాల్వ్ సాల్ట్స్ ఉంటాయి అండ్ వింటర్ సీజన్లో సోప్స్ వల్ల కూడా స్కిన్ అనేది ఇంకా డ్రై అవ్వడం, ఫ్లేకీ అవ్వడం అనేది ఉంటుంది. సో ఈ రెండు కాంబినేషన్ లో హ్యూమిడిటీ వల్ల అలా అవుతుంది. ఈ రెండు కాంబినేషన్స్ వల్ల స్నానం చేయంగానే మన స్కిన్లో ఉండే న్యాచురల్ ఆయిల్ అన్నీ వెళ్ళిపోయి అలా డ్రై డెడ్ స్కిన్ లాగా ఫామ్ అవ్వడం అనేది వెరీ కామన్. మరి ఈ ప్రాబ్లంకి వల్ల ఏమవుతుంది, ఒకటి రోజంతా ఒక ప్లాస్టిక్ కవర్ వేసుకున్నట్టు అనిపిస్తుంటుంది, మంటగా అనిపిస్తుంది, కొద్ది లైట్ తగలంగానే సన్లైట్ తగలంగానే ఇంకా చిమ్మచిమ్మలాగా అనిపిస్తుంది. మరి సోప్ వాడాలా, క్లెన్జర్ వాడాలా? డెఫినెట్లీ సోప్ యూజువలీ వాడుతున్నామంటే జింటెడ్ బార్స్ అంటే యూజువలీ దే షుడ్ బీ హ్యావింగ్ pH విచ్ ఇస్ క్లోజ్ టు స్కిన్ 5.5 అనేది. అలా కాకుండా మనం చాలామంది శాండల్వుడ్ బేస్ సోప్స్ ఇది ఎప్పటి నుంచో వాడుతున్నాం, మాకు అలవాటు అయిపోయింది, మేము అదే వాడతాము అంటారు. నో, డెఫినెట్లీ ఇట్ ఈస్ నాట్ అడ్వైజ్డ్ అండి. అలాంటి సోప్స్ pH అప్ టు 9 ఉండి మీ స్కిన్ ఎక్స్ట్రీమ్గా డ్రై చేస్తాయి. సో అది అవాయిడ్ చేయడానికి అయితే ఐ వుడ్ సజెస్ట్. కానీ ఇది మనం జిండెడ్ పార్ట్స్ వాడుతున్నాము అయినా అవ్వట్లేదు అనుకుంటే మనం లిక్విడ్ బేస్ సోప్స్ పర్టికులర్లీ ఫర్ డ్రై స్కిన్ అండ్ సెన్సిటివ్ స్కిన్ వాడుకుంటే ఇట్ విల్ బీ మోర్ బెటర్. ఇంకా అడ్వాన్స్డ్ మెథడ్స్ వాడాలి అనుకున్నప్పుడు ఇప్పుడు మనకి బాతింగ్ షవర్ ఆయిల్స్ అని వచ్చాయి. అంటే ఒక ఆయిల్ అప్లై చేసుకునే ఎఫెక్ట్ వస్తుంది, క్లెన్సింగ్ ఎఫెక్ట్ కూడా ఒకే దాంట్లో వస్తుంది. సో దిస్ ఈజ్ అడ్వాంటేజ్ ఇఫ్ యూ ఆర్ చూసింగ్ షవర్ ఆయిల్ ఫర్ యర్ బాత్ అండి. లాస్ట్ బట్ నాట్ ద లీస్ట్ అండి, టెంపరేచర్ ఆఫ్ ద వాటర్ కూడా ఇంపార్టెంట్. మీరు పర్టికులర్లీ స్నానం చేయంగానే డ్రైనెస్ అంటున్నారు కాబట్టి మీ టెంపరేచర్ ఆఫ్ ద వాటర్ మరీ హార్డ్గా ఉంది అంటే మాత్రం ఇది ఇంకా మీ డ్రైనెస్ని వర్సన్ చేస్తుంది. సో ల్యూక్వార్మ్ వాటర్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. నా పేరు అవినాష్, నా వయసు 18 సంవత్సరాలు. హాస్టల్లో ఉంటున్నాను. నాకు సైడ్స్లో అలాగే గజ్జల్లో దురద ఎక్కువగా ఉంటుంది. అది కూడా చలికాలంలో ఎక్కువగా కనిపిస్తుంది. నాకు ఏదైనా మెడిసిన్ సజెస్ట్ చేయగలరా అని అడుగుతున్నాడు. మీకు గజ్జల్లో ప్రాబ్లం ఉంది, వింటర్లో ఎక్కువ అవుతుంది అనేది ఈజ్ ఎ డిఫరెంట్ టైప్ ఆఫ్ సినరీ. యూజువలీ గజ్జల్లో ఉండే ప్రాబ్లం ఏంటంటే సమ్మర్ సీజన్స్లో ఎక్కువ అవుతుంది అండ్ కామన్గా ఫంగల్ ఇన్ఫెక్షన్ లాగా ఉంటుంది. కానీ మీరు వింటర్ సీజన్లో ఎక్కువ అవుతుంది అంటున్నారు కాబట్టి వీ షుడ్ రియలీ చెక్ అదేమైనా ఫ్లెక్షరల్ టైప్ ఆఫ్ సోరియాసిస్ ఉందా అనేది రూల్ అవుట్ చేసుకోవడం ఇంపార్టెంట్ అండి. ఎందుకంటే ఈ ప్రాబ్లమ్కి ద వే ఆఫ్ అప్రోచ్ ఈస్ కంప్లీట్లీ డిఫరెంట్. ఫంగల్ ఇన్ఫెక్షన్కి ఏమో యాంటీఫంగల్ పెట్టాలి, ఫ్లెక్షరల్ సోరియాసిస్కి అయితే స్టెరాయిడ్ బేస్డ్, దాని తర్వాత వైటమిన్ డి బేస్డ్ క్రీమ్స్ పెట్టాలి. అండ్ ఇది డిఫరెన్షియేట్ చేయడానికి ఏంటంటే డైరెక్ట్ ఎగ్జామినేషన్, డర్మోస్కోపిక్ ఎగ్జామినేషన్ చేస్తే ఈజీగా రెండింటి మధ్యలో డిఫరెన్షియేషన్ అనేది బెటర్గా తెలుస్తుంది. సో ప్రాబబ్లీ వీ కెన్ హెల్ప్ యూ బెటర్ ఇన్ యువర్ డైరెక్ట్ ఎగ్జామినేషన్ అండి. డాక్టర్, వింటర్లో స్కిన్ డ్రై అవుతుంది. ఇలా డ్రై అవ్వకుండా ఉండాలంటే నేను ఎలాంటి ప్రోడక్ట్స్ వాడాలి? మార్కెట్లో దొరికే ప్రోడక్ట్స్ వాడచ్చా లేదా అని అడుగుతున్నాను. మార్కెట్లో దొరికే ప్రోడక్ట్స్ వాడచ్చు అనేది వెరీ మోస్ట్ కామన్ క్వశ్చన్ ఈవెన్ ఐ గెట్ ఫ్రమ్ ద క్లయింట్స్ ఆల్సో అండి. మనం ఫస్ట్ థింగ్ అండి, మనం కొనే ప్రోడక్ట్ ఏంటి, దాని ఇంగ్రీడియంట్స్ ఏంటి అని ఒక అండర్స్టాండింగ్ ఉండాలి. దాన్ని బట్టి మనం ఒక ప్రోడక్ట్ని సెలెక్ట్ చేయాలి. మీ స్కిన్ టైప్ ఏంటి అనేది ఫస్ట్ థింగ్ మీరు తెలుసుకోవాల్సిన విషయం. ఆయిలీ, డ్రై, సెన్సిటివ్ స్కిన్ అండ్ మనం వాడే టైప్ ఆఫ్ మాయిశ్చరైజర్. ఈజ్ ఇట్ క్రీమ్ బేస్డ్, ఆయింట్మెంట్ బేస్డ్, లిక్విడ్, జెల్ బేస్డ్ అనేది డిఫరెన్సియేషన్, క్లారిటీ అనేది మనకు ఉండాలి. తర్వాత కమింగ్ టు ద ఇంగ్రీడియంట్స్లో ఏంటంటే మనం తెలుసుకోవాల్సిన జస్ట్ అలోవెరా అని చూడంగానే, బటర్ అని చూడంగానే మెనీ పీపుల్ థింక్ న్యాచురల్, ఇది ఈజీ, సేఫ్ అనేది యూజ్ చేస్తుంటారు. నో, దట్ ఈస్ నాట్ కరెక్ట్. ఓన్లీ అలోవెరా అనేది ఉన్నా కూడా ఇట్ ఈస్ నాట్ సఫిషియంట్ ఫర్ ద వింటర్ సీజన్ అండి. బికాస్ వీ వాంట్ వెరీ థిక్, అంటే ఈ డ్రైనెస్కి లెస్ హ్యూమిడిటీ అండ్ మన స్కిన్లో యూరియా బేస్డ్ అలాంటివి వాడినప్పుడు ఏమవుతుందంటే ఇన్స్టెడ్ ఆఫ్ గివింగ్ మాయిశ్చర్ టు ద స్కిన్, బయట హ్యూమిడిటీ తక్కువ ఉండడం వల్ల మన స్కిన్లోని మాయిశ్చర్ అబ్జర్వ్ చేసేసి స్కిన్ ఇంకా డ్రై చేస్తాయి. సో ఆ పాయింట్ని మనం గుర్తుపెట్టుకోవాలి. యూ నీడ్ టు యూస్ స్కిన్ బ్యారియర్ రిపేర్ టైప్ ఆఫ్ క్రీమ్స్, సెరమైడ్స్ పర్టికులర్లీ, షియా బటర్స్ అండ్ ఈవెన్ మ్యాంగో బటర్స్. మనకు చాలా థిక్ అక్లూజివ్స్, లిక్విడ్ పెట్రోలియం జెలీ, లిక్విడ్ పారాఫిన్ అలాంటి కాంపోజిషన్స్ ఉండేవి మనం డైమెథికాన్ ఇలాంటివి ప్రిఫర్ చేస్తే డెఫినెట్లీ స్కిన్ అనేది స్మూత్గా, సాఫ్ట్గా అవుతుంది. అండ్ ఒక్కసారి కాదు, యూ నీడ్ టు అప్లై మల్టిపుల్ టైమ్స్. అండ్ ఫస్ట్ యూజువల్ ఏంటంటే ఈ సీజన్ చేంజ్ అయిన ఫస్ట్ పార్ట్లో చాలామందికి స్కిన్ అనేది ఎక్కువ డ్రై అవుతుంది. సో దట్ ఈస్ ద ఫస్ట్ ఇనీషియల్ మోస్ట్ పాయింట్ ఆఫ్ టైమ్ వేర్ యూ నీడ్ టు టేక్ గ్రేట్ కేర్. తర్వాత వన్స్ ద స్కిన్ ఫాల్స్ ఇన్ ప్లేస్, యూజువలీ ఇట్ కామ్స్ డౌన్ and then it gets used to and slowly it will
be taking the temperature changes comfortably అనమాట. ఇనీషియల్ ఫేస్ ఇస్ ద క్రూషియల్ టైం దట్ యు ఆర్ అటెండింగ్ యువర్ స్కిన్ వెరీ కేర్ఫుల్లీ. నా పేరు శిరీష, నేను ఫ్రంట్ ఆఫీస్ ఎగ్జిక్యూటివ్గా పనిచేస్తున్నాను. డైలీ మార్నింగ్ ఆఫీస్కి వెళ్ళేటప్పుడు మేకప్ వేసుకుంటాను. ఈవినింగ్ ఇంటికి వచ్చాక మేకప్ రిమూవ్ చేస్తున్నాను. జస్ట్ వాటర్తో వాష్ చేసుకుంటున్నాను. అసలు మేకప్ విషయంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, మేకప్ రిమూవ్ చేసే పద్ధతి ఎలా ఉండాలి? మీరు ఫస్ట్ ఓన్లీ వాటర్ యూజ్ చేస్తున్నారు మీ మేకప్ రిమూవ్ చేయడానికి. దట్ ఈస్ నాట్ ఎట్ ఆల్ కరెక్ట్ థింగ్ అండి. బికాస్ యూజువల్లీ మేకప్ ప్రోడక్ట్స్ అనేవి చాలా హెవీ ఉంటాయి అండ్ దే కెన్ గో అండ్ బ్లాక్ యువర్ పోర్స్. ఆ పోర్స్లోంచి కంటెంట్ బయటికి రాకపోతే మీకు యాక్నీ టెండెన్సీ అనేది పెరిగి మీకు ఇంకా పెద్ద పింపుల్స్ లాగా వచ్చే ప్రాబ్లమ్స్ ఎక్కువ అవుతాయి. సో ఫస్ట్ థింగ్ ఈజ్ క్లెన్జింగ్ ఇట్ ప్రాపర్లీ. ఈ క్లెన్జింగ్ మెథడ్లో కూడా మీ టైప్ ఆఫ్ స్కిన్, యూజువల్లీ ఏంటంటే మేకప్స్ మీరు చాలా హెవీది, యూఆర్ యూజింగ్ మల్టిపుల్ లేయర్స్ లైక్ టోనర్, ప్రైమర్, కన్సీలర్, ఫౌండేషన్ అండ్ ద పౌడర్ ఆన్ ద టాప్ అంటే మీరు ఆయిల్ బేస్డ్ క్లెన్జర్ విచ్ హ్యాస్ టు రిమూవ్ ఆల్ దీస్ థింగ్స్ అనేది మనం వాడుకుంటే ఆల్ ద కంటెంట్ విల్ గెట్ క్లెన్స్డ్ ఆఫ్. తర్వాత ఆల్వేస్ సీల్ యువర్ స్కిన్ బై యూజింగ్ ఏ స్కిన్ బ్యారియర్ రిపేర్ క్రీమ్ అండి. అంటే జస్ట్ ఒక హైలోరానిక్ యాసిడ్ సీరం నేను పెట్టేశాను, నా మాయిశ్చరైజర్ పోయింది, నో, ఇట్ ఈస్ నాట్. యూ నీడ్ ఎ స్కిన్ బ్యారియర్ బికాస్ ఇంత హెవీ మేకప్ వేసుకున్నప్పుడు బ్యారియర్ అనేది డిస్టర్బ్ అవుతుంది. సో యూ ప్రిఫర్ దట్ టైప్ ఆఫ్ క్రీమ్, దెన్ యూ కెన్ లేయర్ ఇట్ విత్ ఏ మాయిశ్చరైజర్ ఆల్సో. మార్నింగ్ మీరు యూజ్ చేసే ప్రోడక్ట్స్ అన్నీ కూడా లైట్ వెయిట్ ప్రోడక్ట్స్ అండ్ ఆల్సో సీ దట్ దే ఆర్ నాన్ కొమడోజెనిక్ అనే ట్యాగ్ ఉండేది చూసుకుంటే మీకు మేకప్ ప్రోడక్ట్స్ వల్ల స్కిన్ డ్యామేజ్ అనేది తక్కువగా ఉంటుందండి. సో యూ ఫాలో దిస్ ప్రికాషన్ ఆఫ్ యూజింగ్ దిస్ క్లెన్సింగ్ అప్ ఫాలోడ్ బై స్కిన్ బ్యారియర్ రిపేర్ క్రీమ్ అండ్ యూ కెన్ యూజ్ ఎనీ సీరం. అంటే మీరు మీ ఏజ్ని బట్టి యాంటీ ఏజింగ్ కోసం ఇఫ్ యూ ఆర్ లుకింగ్ యూ కెన్ యూజ్ రెటినాల్ బేస్డ్, ఆర్ ఇఫ్ యూ ఆర్ హ్యావింగ్ అన్ యాక్నీ స్కిన్ టైప్ యూ కెన్ యూజ్ నియాసినమైడ్ ఆర్ సాల్సిలిక్ యాసిడ్. పిగ్మెంటేషన్ ప్రాబ్లమ్స్ అంటే గ్లైకోలిక్, లాక్టిక్, ఆర్బిటిన్ అలాంటి కాంబినేషన్స్ యూ కెన్ చూస్ అండ్ దెన్ యూజ్ ఇట్ అండి. గీత హైదరాబాద్ నుంచి అడుగుతున్నారు, మాయిశ్చరైజర్ ఎప్పుడు రాసుకోవాలి, మార్నింగా లేక రాత్రి నిద్రపోయే ముందు రాసుకోవాలా అని అడుగుతున్నారు. దీనికి మీరేమంటారు? బెస్ట్ టైం టు అప్లై ద మాయిశ్చరైజర్. ఇది అందరూ తెలుసుకోవాల్సిన విషయం. ఎందుకంటే మాయిశ్చరైజర్ ఫస్ట్ మనం ఫేస్ క్లెన్స్ అవ్వగానే స్కిన్ పైన వెళ్ళాల్సిన ఫస్ట్ ప్రోడక్ట్ ఇస్ మాయిశ్చరైజర్. ఆ టైంలో మన స్కిన్ పైన ఉన్న వాటర్ కంటెంట్ స్కిన్లోకి సింక్ అవ్వడానికి ఛాన్స్ చాలా ఉంటుంది అండ్ ఇట్ వర్క్స్ మచ్ బెటర్. చాలామంది హ్యాబిట్ ఏంటంటే నైట్ పడుకునే ముందు పెట్టుకుంటాము, హెవీగా ఉంది ప్రోడక్ట్ మాకు నచ్చదు, డే అంతా జిడ్డుగా ఉంటే మేము బయటికి ఎలా వెళ్తాము. No, you can choose a 2 different type of moisturizers if you feel that your product is heavy for the daytime. Lightweight moisturizer, gel based moisturizer you can use for the morning, heavy product for the night time. But always use it after every wash on your skin and multiple times. The more you use, ante the frequency batti, skin hydration batti, we can always adjust the frequency. Dry skin vallu they can use it even up to 4 to 5 times. Oily skin vallu they can limit their usage up to 2 times. So this is how you can tailor your moisturizer use, and definitely within 2 to 3 minutes of your wash applying the moisturizer is a must so that we can have the advantage to lock the hydration. ఈ చలికాలంలో నా హెయిర్ అంతా చిట్లిపోతున్నట్లుగా అనిపిస్తుంది. వింటర్లో నేను ఎలాంటి హెయిర్ కేర్ తీసుకోవాలి అని అడుగుతున్నారు అమల, ఒంగోలు నుంచి. వింటర్ రాగానే అందరికీ కోల్డ్ ప్రాబ్లం ఉందని, లేదు అంటే చల్లగా ఉంది ఈరోజు ఏం చేస్తాము అన్నట్టు హెడ్ వాష్ అనేది ఫస్ట్ తగ్గించేస్తారు. ఆర్ లేదు హెడ్ వాష్ చేసినప్పుడు చాలా వేడి నీళ్ళతో చేస్తుంటారు. దిస్ ఈజ్ మోస్ట్ కామన్ థింగ్ విచ్ ఐ సీ. సో ఫ్రీక్వెన్సీ ఆఫ్ హెడ్ వాష్ తగ్గించేసరికి డాండ్రఫ్ ప్రాబ్లం అనేది పెరుగుతుంది. మరీ హాట్ వాటర్ అనేది వాడేసరికి మీ స్కిన్లో ఉండే ఆల్ న్యాచురల్ ఆయిల్స్ స్కాల్ప్లో కానీ హెయిర్ పైన ఉండే ప్రొటెక్టివ్ లేయర్ అనేది డిస్టర్బ్ అవుతుంది, క్యూటికల్ డిస్టర్బ్ అవుతుంది. సో దిస్ ఈస్ ద రీజన్ యూ స్టార్ట్ ఫీలింగ్ యువర్ హెయిర్ టు బీ వెరీ ఫ్రీజింగ్. So the precautions what you need to use is first oiling you do definitely before you are having head wash. Manam warm oil laga almond oil or even coconut oil, anything you can apply to your scalp and the hair length before head washing. Temperature of water lukewarm pettandi. Make it a point you are using for sure a conditioner after your head wash. చాలా మంది ఫీలింగ్ ఏంటంటే మేము కండిషనర్ వాడితే మా హెయిర్ లాస్ ఇంక్రీజ్ అవుతుంది. నో, దట్ ఈస్ డెఫినెట్లీ నాట్ ట్రూ. కండిషనర్ నెవర్ ఇంక్రీజెస్ యువర్ హెయిర్ లాస్ అండ్ లేటర్ స్టిల్ ఇది ఇవన్నీ స్టెప్స్ చేసాము, ఇట్ ఈస్ నాట్ ఇంప్రూవింగ్. ద లాస్ట్ ఆప్షన్ ఈజ్ లీవ్ ఆన్ సీరమ్స్. లీవ్ ఆన్ సీరమ్స్లో కూడా మెడికేటెడ్లో యాంటీఫ్రిజ్ సీరమ్స్ అనేవి మనకు చాలా మంచి సీరమ్స్ ఇప్పుడు అవైలబుల్ ఉన్నాయి. ఈవెన్ యువర్ లీవ్ ఆన్ సీరమ్ ఇస్ నాట్ వర్కింగ్, వీ హ్యావ్ అనదర్ నెక్స్ట్ ఆప్షన్ ఇస్ హెయిర్ మాస్క్. ఈ హెయిర్ మాస్క్ అనేది యూజ్ చేస్తే డెఫినెట్లీ మీ ఫ్రిజినెస్ అనేది తగ్గించవచ్చు. సో వీ హ్యావ్ సో మెనీ థింగ్స్ విచ్ కెన్ హెల్ప్ టు డిక్రీజ్ యువర్ ఫ్రిజినెస్ అండ్ మేక్ యువర్ హెయిర్ లుక్ మచ్ బ్రైటర్ అండ్ షైన్. వెంకటేష్ విజయవాడ నుంచి ఇలా రాస్తున్నారు, డాక్టర్ గారు నేను రోజు కాళ్ళకు చేతులకు కొబ్బరి నూనె రాసుకుంటున్నాను, దీనివల్ల నా స్కిన్ నల్లగా తయారవుతుంది, నా స్కిన్ నల్లబడడానికి కొబ్బరి నూనె కారణం అంటారా, ఏం చేయాలని అడుగుతున్నారు. డెఫినెట్లీ ఇట్స్ ఎ మిత్ అండి. కొబ్బరి నూనె వల్ల మనం నల్లగా అవుతున్నాం అనేది ఇట్ ఈస్ నాట్ ఎట్ ఆల్ ట్రూ, బట్ ప్రాబబ్లీ ఇట్ ఈస్ ద టైమింగ్ వెన్ యూ ఆర్ అప్లయింగ్
దాన్ని మీరు ఎలా వాడుతున్నారు అనేసి ఈజ్ వాట్ వీ హ్యావ్ టు డిస్కస్. కోకోనట్ ఆయిల్ అప్లై చేసుకొని మీరు ఎండలోకి వెళ్ళి నిలబడడం అనేది మనం చాలామంది చేస్తుంటారు. బికాస్ దే ఫీల్, మనం పాతకాలంలో కూడా మనకు తలకు నూనె పెట్టేశాక అది నూనె కొద్ది తీసుకొని మొహానికి పెట్టుకోవడము, చేతులకు రాసుకుంటారు. వెన్ వీ స్టాండ్ ఇన్ ద సన్ ఆఫ్టర్ అప్లయింగ్ దిస్, యూజువల్లీ ఏంటంటే ఆయిల్ అలా అప్లై చేసినప్పుడు సన్లైట్ ఈజ్ ఏబుల్ టు స్కిన్ అబ్జార్బ్స్ మోర్ సన్లైట్, ట్రాప్ అవుతుంది. దానివల్ల స్కిన్ అనేది ఇంకొద్దిగా హీట్ అయినప్పుడు దెన్ యూ మైట్ సీ దట్ ఇట్ ఈస్ కాజింగ్ సమ్ సార్ట్ ఆఫ్ ఎ సన్బర్న్. అదర్వైజ్ యాజ్ సచ్ కోకోనట్ ఆయిల్ హ్యాస్ నో టెండెన్సీ. బట్ మోస్ట్ ఇంపార్టెంట్ తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే కోకోనట్ ఆయిల్లో దెర్ ఆర్ సమ్ ఇంగ్రీడియంట్స్ విచ్ క్యాన్ బి క్లాగింగ్ యువర్ పోర్స్ అండ్ క్యాన్ ఇంక్రీజ్ యువర్ యాక్నీ. పర్టికులర్లీ యాక్నీ స్కిన్ టైప్ ఉండేవాళ్ళు అలా డైరెక్ట్గా ఫేస్ పైన అప్లై చేసుకున్నప్పుడు మీ యాక్నీ ఇంక్రీజ్ అయ్యే టెండెన్సీ ఉంటుంది. ఎల్బోస్, నీస్, పాదాలకు రాసుకోవడము, బాడీకి అప్లై చేసుకోవడం ఇట్ ఈస్ డెఫినెట్లీ ఫైన్. బట్ యాజ్ ఎ డెర్మటాలజిస్ట్ నా ఫీలింగ్ ఏంటంటే మై టేక్ ఆన్ ద కోకోనట్ ఆయిల్ పర్టికులర్లీ తొందరగా ఎవాపరేట్ అవుతుంది కోకోనట్ ఆయిల్. సో హైడ్రేషన్ అనేది ఎక్కువసేపు ఉన్నట్టు మనకు అనిపించదు. బట్ వీ స్టిల్ ప్రిఫర్ టు యూస్ కోకోనట్ ఆయిల్. వన్, ద రీజన్ ఈస్ ఈజీలీ అవైలబుల్. ప్రతి ఒక్కరి ఇంట్లో ఈ కోకోనట్ ఆయిల్ అనేది ఉంటుంది. సో మెనీ పీపుల్ టెన్ టు యూజ్ ఇట్. ఐఎమ్ నాట్ డినయింగ్ ఇట్, యూ కెన్ డూ ఇట్, బట్ స్టిల్ యాడ్ ఎ గుడ్ సెరమైట్ బేస్డ్ మాయిశ్చరైజర్ అలాంగ్ విత్ ద కోకోనట్ ఆయిల్ ఇఫ్ యూ వాంట్ టు యూజ్ ఇట్ అండి. నా వయసు 45 సంవత్సరాలు. గత 5 సంవత్సరాలుగా సోరియాసిస్ సమస్య ఉంది. ఈ వింటర్లో ఈ సమస్య ఇంకెక్కువగా కనిపిస్తుంది. నేను ఎలాంటి కేర్ తీసుకోవాలి? నా పేరు విష్ణు, చిత్తూరు నుంచి. కోల్డ్ సీజన్ సోరియాసిస్కి ఇట్స్ లైక్ అన్ అలారం సీజన్. ఎందుకు అంటే ఈ ప్రాబ్లం పర్టికులర్లీ వింటర్ సీజన్ రాగానే ట్రిగర్ అవుతుంది. ఈవెన్ నవ్ ఐ హ్యామ్ సీయింగ్ జస్ట్ మనకి 1 వీక్లోనే క్లైమేట్ ఇంత చేంజ్ అయ్యేసరికి ఎంతమంది పేషెంట్స్ ఆఫ్ సోరియాసిస్ ఆర్ కమింగ్ బ్యాక్, మేడం ఇన్ని రోజులు బాగానే కంట్రోల్ ఉంది, ఇప్పుడు ఫ్లేర్ అవుతుంది. మెనీ టైమ్స్ ఏమవుతుందంటే ప్రాబ్లం కంట్రోల్ అయ్యేసరికి దే టెన్ టు ఫాల్ అవుట్ ఆఫ్ ట్రాక్. పర్టికులర్లీ మాయిశ్చరైజర్ ఫ్రీక్వెన్సీ యూజ్ చేయడంలో కానీ, ఆర్ సమ్ టైమ్స్ మెడికేషన్స్ స్లోగా దే విల్ బీ విత్డ్రాయింగ్, బాగానే ఉన్నాం కదా అని దే విల్ బీ స్టాపింగ్ ద మెడికేషన్స్. నో, ఈ సీజన్ స్టార్ట్ అవుతుండగానే మీరు ఎక్స్ట్రా జాగ్రత్తగా ఉండడంలో ఫస్ట్ ఈజ్ మాయిశ్చరైజర్, బాతింగ్ టైం లెస్ చేయడము, అండ్ ఈవెన్ స్ట్రెస్ తగ్గించుకోవడము. డైట్లో కూడా మనం ప్రాపర్గా మోర్ గ్రీన్స్, ఆల్మండ్స్, ఫ్లాక్స్ సీడ్స్ ఇలాంటివన్నీ, ఒమేగా ఫ్యాటీ యాసిడ్స్ ఉండే ఫిష్ ఇలాంటివి తీసుకున్నప్పుడు కూడా దట్ విల్ హెల్ప్ టు యాడ్ మోర్ ఇన్నర్ హైడ్రేషన్ ఫ్రమ్ ఇన్సైడ్. కొద్దిగా ఇంక్రీజ్ అవుతున్నప్పుడు ఆల్రెడీ డాక్టర్ అడ్వైజ్ చేసింది మీరు సూపర్విజన్లో ఉన్నారంటే ఆ మైల్డ్ స్టెరాయిడ్ క్రీమ్ యూ కెన్ యూస్ ఓన్లీ ఫర్ ఎ షార్ట్ పీరియడ్ ఆఫ్ టైమ్. బట్ ఇఫ్ ఇట్ ఈస్ గోయింగ్ బియాండ్ యువర్ control, definitely it is high time you meet your dermatologist because there are multiple other options. Already orals మనం స్టార్ట్ చేసుకోవాలి, then we can use for a period of time probably for 2 to 3 months and then again withdraw depending on your severity అండి. నా పేరు ఆకాష్. చలికాలంలో నాకు ఎక్కువగా విపరీతంగా చుండ్రు ఫామ్ అవుతుంది. దీనికి ఏమైనా రెమెడీ చెప్తారా అని అడుగుతున్నాడు. సో డాండ్రఫ్ ప్రాబ్లం మీకు వింటర్లో ఎక్కువ అవుతుంది, అది ఓన్లీ డాండ్రఫా సోరియాసిసా? ఈ డిఫరెన్సియేషన్ ఈజ్ ద ఫస్ట్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ మనం ఈ డాండ్రఫ్ ట్రీట్మెంట్ అప్రోచ్ చేసే ముందు. మీకు పెచ్చుల్లాగా ఒక ప్లేస్లో పోతున్నాయి, మల్టిపుల్ ప్లేసెస్లో ఇట్లా రౌండ్ ప్యాచెస్ లాగా తెలుస్తున్నాయి అంటే ఇట్ ఈస్ మోర్ లైక్లీ సోరియాసిస్ అని. కానీ మీకు ఓవరాల్ స్కాల్ప్లో మీకు ఎలాంటి ఫ్లేకినెస్ ఉంది, అలా మీకు కింద హార్డ్నెస్ తెలియట్లేదు, రెడ్నెస్ లేదు అనుకుంటే మోస్ట్ లైక్లీ ఇట్స్ ఏ డాండ్రఫ్ ప్రాబ్లం. Usually shampoos will be much stronger, usually coal tar based, additionally mild steroid combination, salicylic acid based combination అనేవి మనం సోరియాసిస్లో వాడతాం. అదే డాండ్రఫ్కి వచ్చేసరికి we will use an antifungal base, selenium sulfide, zinc pyrithrone అలాంటి కాంబినేషన్ ఉండే యాంటీఫంగల్ షాంపూస్ అనేది వాడాలి. అండ్ ఈ యాంటీఫంగల్ షాంపూస్ యూ షుడ్ హ్యావ్ మినిమమ్ కాంటాక్ట్ టైమ్ ఆఫ్ 10 minutes on the scalp. Frequency you can adjust up to 2 to 3 times per week and using it regularly, consistently is very important so that మీకు ఈ ప్రాబ్లం అనేది వర్సన్ అవ్వకుండా ఉండడానికి. బిందు ఇలా అడుగుతున్నారు, డైలీ నేను అలోవెరా జెల్ స్కిన్కి అప్లై చేస్తున్నాను, ఇలా చేయడం కరెక్టేనా అని అడుగుతున్నారు. అలోవెరా జెల్ ఈజ్ ఎవ్రీవన్స్ ఫేవరెట్. మీ ఒక్కరి ఫేవరెటే కాదు, ఎవరి ఇంట్లో అయినా ఒక అలోవెరా జెల్ బాక్స్ అయితే మీకు కనిపిస్తుంది. లేదంటే ఒక అలోవెరా చెట్టు ఇంట్లో ఉంటుంది, మేము దాని నుంచి డైరెక్ట్గా తీసుకుని న్యాచురల్ అలోవెరా జెల్ వాడుతున్నాం అంటారు. అలోవెరాలో నాట్ జస్ట్ 1 ఇంగ్రీడియంట్ అండి, మల్టిపుల్ ఇంగ్రీడియంట్స్ ఉన్నాయి. ఆల్మోస్ట్ 75 ఇంగ్రీడియంట్స్ ఉన్నాయి దాంట్లో. ఇట్ ఈస్ యాక్చువల్లీ వెరీ పాపులర్, వన్ బికాజ్ ఇట్ ఈస్ సూతింగ్, పెట్టంగానే చల్లగా హాయిగా ఉంటుంది అండ్ ఈజీలీ అవైలబుల్. అది డెఫినెట్లీ ట్రూ. సేఫ్, న్యాచురల్ అనే టెండెన్సీ మనందరి మైండ్ సెట్లో ఉంది అలోవెరా వాడేటప్పుడు. ఈవెన్ యాజ్ అ డెర్మటాలజిస్ట్ ఐ డూ నాట్ సే నో, బట్ వాట్ ప్రికాషన్స్ మీరు తీసుకోవాలి. యూజువల్ ఏంటంటే ఈ అలోవెరా ఎక్స్ట్రాక్షన్లో ఆ లీఫ్ నుంచి తీసుకున్నప్పుడు పర్టికులర్లీ దే హ్యావ్ ఎ లేటెక్స్ కవరింగ్ ఆఫ్ ఇట్ అనమాట, సాఫోనిన్ అంటారు. అది మన స్కిన్కి తగిలినప్పుడు ఇట్ కాజెస్ వెరీ బ్యాడ్లీ రియాక్షన్స్. సో దట్ ఈస్ ద రీజన్ వీ షుడ్ బి వెరీ కేర్ఫుల్ వెన్ యూఆర్ యూజింగ్ ఏ హోమ్ బేస్డ్ థింగ్. అండ్ హోమ్ బేస్డ్ థింగ్ అనేది ప్రిజర్వ్
ఎక్కువ రోజులు ఉండదు. కానీ మనం చేసి అలాగే ఫ్రిడ్జ్లో పెడుతుంటారు, కొన్ని రోజులు అలాగే చేసి బాక్స్లో పెట్టేస్తారు. ఇట్ బికమ్స్ అ బ్రీడింగ్ ప్లేస్ ఫర్ యువర్ బ్యాక్టీరియా, ఫంగస్. అది ప్రాబ్లం అవుతుంది. సో దట్ ఈస్ అనదర్ ప్రికాషన్ యూ షుడ్ బి కన్సర్న్డ్ అబౌట్. అండ్ జెల్ బేస్ ఉంటుంది కాబట్టి ఇట్ కాంట్ వెయిట్ ఫర్ లాంగ్, ఇట్ కాన్ స్టే ఆన్ ద స్కిన్ ఫర్ వెరీ లాంగ్ టైమ్ అండి. పెట్టినప్పుడు సూదింగ్ ఉంటుంది కానీ ప్రాబబ్లీ విత్ ఇన్ 1 hour to 2 hours తర్వాత అగైన్ యువర్ స్కిన్ ఫీల్ స్టార్టింగ్ డ్రై. So you need to add another moisturizer along with aloe vera gel, particularly winter season. So my take as a dermatologist, yes, but preferably use not directly from the plant. Add another ceramide based moisturizer when you are using it. See that there is no latex components, otherwise it can irritate your skin. Always do a patch test when you are using an aloe vera. So please take these precautions, then you will probably see some uses with this aloe vera gel. కొలాజిన్ అనే సప్లిమెంట్స్ వాడితే స్కిన్ డిహైడ్రేట్ అవ్వకుండా కాపాడుకోవచ్చు. కొలాజన్, డిహైడ్రేషన్, దీస్ ఆర్ 2 different components అండి. కొలాజన్ మన స్కిన్లో న్యాచురల్గా కూడా ఉంటుంది, కాకపోతే విత్ ఏజింగ్ ప్రాసెస్ అనేది ఆ కొలాజన్ బ్రేక్ డౌన్ అనేది అవుతుంది. దానివల్ల మన స్కిన్లో ముడతల్లాగా కనిపించడం అనేది జరుగుతుంది, కానీ ఇట్ కాంట్ హోల్డ్ వాటర్ కంటెంట్ ఇన్ యువర్ స్కిన్. సో దిస్ ఈస్ ఎ కంప్లీట్ కన్ఫ్యూజన్ ఇన్ ద మైండ్ సెట్ ఆఫ్ ద పీపుల్. కొలాజన్ వాడితే నా స్కిన్ హైడ్రేట్ అవుతుంది. No, both are not equivalent. You need to do a different thing for a collagen boosting, and the collagen boosting can prevent aging. Whereas to improve your hydration, you need to apply or sometimes అవసరమైతే స్కిన్ బూస్టర్స్ తీసుకుంటారు, hyaluronic acid based boosters if you are really looking at something. And we have even some oral moisturizers which is only reserved for particular category of people where హౌ మచ్ ఎవర్ మాయిశ్చరైజర్ మనం యూజ్ చేసిన కంట్రోల్ అవ్వట్లేదంటే ఆ సప్లిమెంట్స్ ఇస్తాం, కానీ కొలాజన్ సప్లిమెంట్స్ ఆర్ నాట్ ద రైట్ చాయిస్ ఫర్ యువర్ స్కిన్ హైడ్రేషన్ అండి. డే టైం మాయిశ్చరైజర్కి నైట్ టైం మాయిశ్చరైజర్కి ఏమైనా తేడా ఉంటుందా? ఇవి సపరేట్గా ఉంటాయా? ఉంటే వీటిలో ఏవి వాడాలి అని అడుగుతుంది. డే టైం మాయిశ్చరైజర్, నైట్ టైం మాయిశ్చరైజర్కి డెఫినెట్లీ దే విల్ బీ డిఫరెన్సెస్, బట్ if it is not fitting into the budget, we can suggest a single moisturizer which you can use for both parts of the day. But as a knowledge, మీ ఇన్ఫర్మేషన్ కోసం ఏంటంటే we are trying to tell you what type of moisturizer goes well in the morning, night. ఎందుకు పర్టికులర్లీ మార్నింగ్ యూజువల్లీ ఏంటంటే we also add a sunscreen on the skin. దానిపైన sometimes people use foundations, they add some serums. ఈ అన్ని రీజన్స్కి మార్నింగ్ వాడే స్కిన్ కేర్లో we need a light moisturizer which is a gel based, liquid based. కాకపోతే స్కిన్ టైప్ని బట్టి వీ స్టిల్ క్యాన్ యూజ్ అ క్రీమ్ బేస్డ్ మాయిశ్చరైజర్ ఫర్ డ్రై స్కిన్ పీపుల్. నైట్ టైప్ ఆఫ్ మాయిశ్చరైజర్ మన స్కిన్ రిపేర్ అవ్వడానికి హెల్ప్ అవ్వాలి, సో దట్ ఇట్ ఈస్ ఏబుల్ టు రికవర్ ఫ్రమ్ ఆల్ ద డ్యామేజ్ విచ్ హ్యాస్ హ్యాపెండ్ ఇన్ ద మార్నింగ్ టైం. సో నైట్ యూజ్ చేసే థిక్ మాయిశ్చరైజర్, దానిపైన మనం ఏ సీరమ్స్ పెట్టుకున్నా స్కిన్ ఇరిటేట్ అవ్వకుండా ఇట్ హ్యాస్ టు హీల్ వెల్ అనేది ఈజ్ ద థింగ్. సెరమైడ్ బేస్డ్ మాయిశ్చరైజర్స్ ఆర్ ప్రిఫర్డ్ ఫర్ ద నైట్ టైం. దాని మీద I would suggest use a cream ointment based moisturizers, particularly for the night time, gel and a liquid based moisturizer for the morning time అండి. ఈ చలికాలంలో హ్యూమిడిఫైయర్స్ వాడచ్చా? పర్టికులర్లీ మనకు వింటర్ సీజన్ రాగానే చాలామందికి హ్యాబిట్ రూమ్ హీటర్స్ వాడుతుంటారు. సో దీనివల్ల టెంపరేచర్ అనేది బాగా రైజ్ అవుతుంది. అదర్వైజ్ ఆల్సో కూల్డ్ ఎయిర్ ఉన్నా కూడా దాంట్లో అస్సలు హ్యూమిడిటీ కంటెంట్ అనేది ఉండదు, అండ్ స్కిన్ స్టార్ట్స్ బికమింగ్ మోర్ డిహైడ్రేటెడ్. సో యూజింగ్ హ్యూమిడిఫైయర్స్ definitely will decrease your skin dryness, particularly eczema's, psoriasis లాంటి ప్రాబ్లమ్స్ ఉండే వాళ్ళకి ఈ హ్యూమిడిఫైయర్స్ రూమ్లో యాడ్ చేయడం అనేది ఈజ్ బెనిఫిషియల్ యాజ్ పర్ ద సైన్స్. మరిన్ని హెల్త్ టిప్స్ కోసం మీరు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ.